అందరికీ నమస్కారం. ఈటీవీ అమృతం యథా ఋతువు తదా ఆహారానికి స్వాగతం. మనం ఈ యథా ఋతువు తదా ఆహారం ఈ యొక్క ఎపిసోడ్స్లో ఏ ఋతువులో ఉన్నాము, ఆ ఋతువుని బట్టి ఎలాంటి జీవనశైలి ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మనకు ప్రివెంటివ్గా ఆ ఋతువులో ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి వాటిని మనం మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఆ ఋతువుకు సంబంధించినటువంటి 2 రెసిపీస్ని కూడా మనం చూస్తున్నాం. మనం ఈ ఎపిసోడ్లో లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ మరియు బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ ఈ రెండింటిని ఈ ఎపిసోడ్లో చూస్తున్నాం. ముందుగా మనం లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామబియ్యం 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, వెన్న 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, బెల్లం 1 చెంచా. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని తయారు చేస్తూ దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా లిటిల్ మిల్లెట్ అంటే సామబియ్యం అంటాము దీని తెలుగులో. ఇది యాక్చువల్గా మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మన గ్యాస్ట్రైట్ ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటికి ఏదైనా జీర్ణకోశ సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్కైనా లిటిల్ మిల్లెట్ అనేది ఈ సామబియ్యం చాలా వండర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అంటే దీన్ని మనం వండుకొని మిగతా ఏ కూరల ఋతువుని బట్టి మనం తీసుకున్నట్టయితే చాలామందికి తినంగానే పుల్ల తేన్పులు రావటం, లేకపోతే హార్ట్ బర్నింగ్ లా అంటే గుండెల్లో మంటగా ఉండటము, ఇలాంటి చాలా జీర్ణకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్, లేకపోతే ఇండైజెషన్ అజీర్ణ ప్రాబ్లమ్స్ కన్నిటికి కూడా ఈ లిటిల్ మిల్లెట్ అనేది చక్కటి ఉపశమనం మనకి. అది కాకుండా ఈ చలికాలంలోకి ఎంటర్ అవుతున్నాం కదా, చలికాలం అనేది మన నాగల చవితి నుంచి చలికాలం ఎక్కడి దాకా శివరాత్రి దాకా ఉంటుంది. ఈ టైంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి కొంచెం హెవీ ఫుడ్స్ తీసుకోవాలి, ఎందుకంటే మన బాడీలో పిత్త అగ్రివేట్ అవుతుంది, దానివల్ల మనలో జఠరాగ్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టైంలో తీసుకోవడం మంచిది. ఓకే అండి. ఈ నీళ్ళు వేడైన తర్వాత ఎప్పుడు కూడా మట్టి కుండలో వండేటప్పుడు ముందు నీళ్లు పోసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి, డైరెక్ట్గా పెట్టకూడదు. నూనె పోసి కానీ నెయ్యి పోసి పెడితే అప్పుడు అది ఎక్కువ రోజులు మన్నుద్ది మనకి అనమాట వాడకంలో. దీన్ని ఈ సామబియ్యాన్ని ఆల్మోస్ట్ ఒక 3 గంటలు నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఆ నీళ్లు బాగా బాయిలింగ్ పాయింట్ రీచ్ అయిన తర్వాత మనం సామబియ్యం వేసుకుందాం. ఈ లోపల కొంచెంసేపు వెయిట్ చేద్దాం. ఓకే అండి. నీళ్లు మరుగుతున్నాయి, బాయిలింగ్ పాయింట్ రీచ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ యొక్క సామబియ్యాన్ని నానబెట్టుకున్న సాంబియాన్ని వేసుకుందాం. ఇది వేసుకొని ఇది కొంచెం ఒక 60% మనకి బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం ఈ యొక్క మష్రూమ్ అండ్ ఆనియన్స్ వేసుకుందాం. ఈ లోపల మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఒక 60% ఉడికిపోయింది. ఇప్పుడు నేను మష్రూమ్స్ వేస్తాను. ఈ 2 కాంబినేషన్ చాలా అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోటీన్ అనుకోవచ్చు. ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అన్నమాట. చాలామందికి మా పిల్లలు ఎంత తిన్నా నీరసంగా ఉంటున్నారు, వాళ్ళు సరిగా మజిల్ అంటే కండ పుష్టి ఉండట్లేదు అనుకున్న వాళ్ళకి ఇది చక్కటి ఆహారం. అంటే మన కండ పుష్టికి చక్కటి ఆహారం. ఇంకా జిమ్స్కి వెళ్ళే వాళ్ళకి, అంటే వ్యాయామం ఎక్కువ చేసే వాళ్ళకి, ఆటలు అంటే స్పోర్ట్స్ పర్సన్స్కి, పిల్లలకి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ప్యాకేజ్ అనమాట, ఒక ప్రోటీన్ ప్యాకేజ్. మన ప్రోటీన్ని అక్కడక్కడ కొనుక్కోకుండా మన ఇంట్లో లేకపోతే మనకి రెగ్యులర్గా తీసుకునేటువంటి ఫుడ్ ఋతువుని బట్టి మనకు అవగాహన తీసుకుంటే ప్రకృతి అన్నీ ఇచ్చేసింది. ప్రకృతిని మనం గమనిస్తే ప్రకృతి మనల్ని కాపాడు. మనం మష్రూమ్ ఇప్పుడే దాంట్లో యాడ్ చేసాం కాబట్టి ఇది ఉడకడానికి 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. మనకి ఈ ఋతువులో కాళ్ళు చాలా మందికి ఎక్కువసేపు నీళ్ళలో నానినందువల్ల కాళ్ళు పగలటము, కాళ్ళు పాచి పట్టడం అన్నీ జరుగుతుంటాయి. దానికి బెస్ట్ రెమెడీ అంటే ఈ టైంలో మనకి పచ్చి పసుపు కూడా దొరుకుతుంది. ఆ పచ్చి పసుపుని కొంచెం తీసుకొని నిమ్మ ఆకులేసి బాగా రుబ్బి కాళ్ళకి పూసుకొని ఎండిన తర్వాత కడుక్కుంటుంటే మనకి చాలా మంచి
ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, ఇది బాగా ఉడికిపోయింది. మనం ఇలాగా ఉంచుకోవచ్చు, లేకపోతే దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవచ్చు. మనం స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మ్యాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే అండి, చల్లారిన తర్వాత మనం ఇలా మ్యాష్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ పోపు పెట్టుకుందాం. దీనికి వెన్న కానీ నెయ్యి కానీ, నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా కోల్డ్ ప్రెస్ ఆయిల్, కొబ్బరి నూనె కానీ, దీనికి కొంచెం పల్లి నూనె కానీ బాగుంటుంది అనమాట. మిగతా కూడా బాగుంటాయి, కానీ ఈ రెండు దీనికి టేస్ట్ ఉంటాయి సూప్కి. లేకపోతే వెన్న కానీ నెయ్యి కానీ బెస్ట్ ఆప్షన్. వెన్న వేసుకుందాం. ఒక స్పూన్, పెద్ద స్పూన్ అయితే ఒకటి, చిన్నదైతే 2 స్పూన్స్ వేసుకుందాం. నెక్స్ట్ మనం జీలకర్ర. మనకి ఆల్మోస్ట్ కార్తీక మాసం నుంచి నెక్స్ట్ ధనుర్మాసంకి ఎంటర్ అవుతూ ఉంటాం కదా. నెక్స్ట్ మంత్ ధనుర్మాసం అంటే మనకి కొంచెం జీలకర్ర మిరియం ఎక్కువ తీసుకుంటాం మనం. ఆ టైంలో మనకి కావాల్సిన ఆ చలికి, ఆ చలికాలానికి మన శరీరంలో ఉన్నటువంటి పిత్తాన్ని బ్యాలెన్స్ చేస్తానికి అగ్నికి ఇవి రెండు అంటే హెవీ ఫుడ్స్ తింటాం ఆ టైంలో. హెవీ ఫుడ్స్ అంటే బాగా కందమూలాలు లాంటివి, చామంతి, వాటికి ఇది బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ మనం అల్లం. అల్లం ఇట్స్ వెరీ గుడ్ ఫర్ వాత నివారణ, మనకి డైజెషన్కి చాలా మంచిది మనకి. నెక్స్ట్ మనం వెల్లుల్లి. నెక్స్ట్ ఈ యొక్క ఉల్లి తరుగు. ఆప్షన్ అండి, ఉల్లిపాయ వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్లేదు, వెల్లుల్లి వద్దనుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. అది మన ఆప్షన్స్ అవి రెండు. అంటే అల్లము జీలకర్ర వాడుతూనే పోపు పెట్టుకోవచ్చు. ఇది కొంచెం అంటే కొంచెం మగ్గిన తర్వాత మనం ఈ మష్రూమ్స్ని కొంచెం దీన్ని ఏమో మ్యాష్ చేసుకున్నాం. దీన్ని ఇట్లా దీంట్లో పోపులో వేసుకొని ఇది కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మనం 2 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు పోపుని దీనికి వేసేసుకుందాం. మనకి సాయంత్రంలో కూడా తగినంత వాటర్గా కన్సిస్టెన్సీ, అంటే పల్చగా ఉండాలా లేకపోతే థిక్గా ఉండాలి, అది మన ఇష్టం అంట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి యాడ్ చేస్తాం. దీన్ని వెలిగించుకుంటాం, కొంచెం యాడ్ చేస్తాం. కొంచెం వాటర్ చేర్చు. వాటర్ యాడ్ చేసుకుని అంటే కన్సిస్టెన్సీ మనకి ఎంత థిక్ కావాలో ఆ కన్సిస్టెన్సీ ప్రకారం మనం నీళ్ళు యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ తగినంత సాయంత్రంలో పెప్పర్, మిరియాల పొడి, కొంచెం బెల్లం, అయిపోయింది. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం సర్వ్ చేసే ముందు నిమ్మరసం అండ్ మనం ఈ యొక్క కొత్తిమీర వేసేసుకున్నామంటే మనకి సూప్ రెడీ అయిపోయింది. ఇవన్నీ కొంచెంసేపు మనం మరిగిన తర్వాత సర్వ్ చేసేసుకుందాం మనం సర్వింగ్ బౌల్లో. బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేస్తాం. మంచి అరోమాస్ అంటే మనకి నేతిలో ఆ వెన్నలో మనం పోపు పెట్టుకున్నాం కదా, ఆ ఒక జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి బాగా రుమాలిస్తా మనకి ఇప్పటికే అంటే ఆ టేస్ట్ మనకి ఆ ఒక స్మెల్ని బట్టి కూడా మనం రుచిని చెప్పచ్చు. ఓకే, స్టవ్ ఆపేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నెక్స్ట్
లైట్గా పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం. లెమన్ అంటే నిమ్మకాయ కొంచెం. లెమన్ కూడా పిండుకున్నా. ఓకే అండి, మనకి ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఒక మంచి అంటే ఇట్స్ కంప్లీట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్ మినరల్స్ దానికి కాపరు, సిలీనియం అని తగినటువంటి ఒక మంచి లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ అంటే సామ పుట్టగొడుగుల సూప్ తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామ బియ్యం 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, వెన్న 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, బెల్లం 1 చెంచా. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని అది బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సామ బియ్యం వేసి అది ఆల్మోస్ట్ 60% ఉడికిన తర్వాత తయారుగా పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఉడికిన తర్వాత చల్లారించి దాన్ని మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో వెన్న తీసుకొని వెన్న వేడైన తర్వాత జీలకర్ర వేసి అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా వేసి మరొకొస్త వేగించి ఈ యొక్క తయారుగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క మష్రూమ్ సామ మిశ్రమంలో ఇది వేసి సరిపడినంత నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించుకొని ఉప్పు, మిరియాల పొడి, బెల్లం వేసి బాగా మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర, నిమ్మరసం చల్లుకొని తీసుకుంటే ఎంతో కమ్మని లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ తయారవుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఒక్కసారి రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎమ్మి అండి, మనకి ఆ మిరియాల ఘాటు తగులుతుంది, అదేవిధంగా మనకు కొంచెం బెల్లం, మష్రూమ్ వీటిలో ఉన్నటువంటి ఆ తీపిదనం 2 తగులుతా చాలా చాలా ఎమ్మీగా ఉంది. అదేవిధంగా మిగతా టేస్ట్ అన్నీ కూడా మన అల్లం ఆ ఫ్లేవర్స్ కూడా ప్రాపర్గా తగులుతున్నాయి. మనకి ఈ కాలంలో సాయంత్రం పూట ఒక బౌల్ మీల్ లాగా అంటే సాయంత్రం త్వరగా తినాలి, అది 5:36 లోపల ఇలాంటివి చేసుకుని చక్కగా మనకి ఎంత కావాలంత తీసేసుకుంటే ఆ రోజు ఈవినింగ్ కావాల్సినటువంటి భోజనం మనకి తీసేసుకున్నట్టే అన్నమాట. ఓకే అండి, చూసాం కదా ఈ చక్కటి రెసిపీ. నెక్స్ట్ బటర్ క్యాప్సికమ్ మష్రూమ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, వేపుకున్న తర్బూజా గింజలు 3 చెంచాలు, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 1 చెంచా, చిన్న మెంతికూర 1 కట్ట, నిమ్మరసం 1/2 చెంచా, కొత్తిమీర కొంచెం, వెన్న 1 చెంచా. బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్తే దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కూడా ఆవు వెన్న మనకి చక్కగా ఉపయోగించుకుంటే మన బాడీలో ఒక మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. అదేవిధంగా మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా, ఎస్పెషల్లీ పిల్లలకి పెడుతున్నాం అనుకోండి ఇలాంటి ఐటమ్స్, వాళ్ళకి తిన్నందువల్ల బ్రెయిన్ ఫంక్షన్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది. ఈ యొక్క ఆవు వెన్న అండ్ క్యాప్సికము ఇవి 2 కాంబినేషన్స్ తోటి మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, చెడు కొలెస్ట్రాల్ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇది బ్లడ్ థిన్నర్గా పనిచేస్తాయి ఇవి 2 కాంబినేషన్స్లో, అంటే బ్లడ్ని తించేస్తాయి. మనం అనుకున్నట్టు మష్రూమ్స్, వైటమిన్ డి, క్యాప్సికమ్ వల్ల యాంటీ క్యాన్సర్గా మనకి చాలా బాగా ఒక మంచి మెడిసిన్ లాగా ఈ క్యాప్సికమ్, అదేవిధంగా మన ఫ్యాటీ లివర్ని మనకి మంచి మెడిసిన్ లాగా ఈ క్యాప్సికమ్ పనిచేస్తుంది. అలాగే ఆల్జీమర్స్, ఇలా చాలా వాటికి మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, డైజెషన్ సిస్టమ్కి, స్ట్రెంథనింగ్కి అన్నిటి కూడా ఈ క్యాప్సికమ్ చాలా చక్కగా పనిచేస్తుంది. ముందు వెన్న తీసుకుందాం.
మష్రూమ్స్ని హాఫ్ కట్ చేసి పెట్టుకుందాం. ఇదే ఆల్మోస్ట్ చాలా త్వరగా అయిపోద్ది, అదేవిధంగా చాలా రుచిగా కూడా ఉంటుంది అనమాట. ఎస్పెషలీ మన పిల్లలకి బయట ఫుడ్స్ ఎలా పెట్టే బదులు మనం ఇంట్లోనే ఇలాంటివి చేసుకోవటం చక్కగా చాలా మంచిది. ఫైనల్గా క్యాప్సికమ్ అలా 2 రకాలుగా కట్ చేసుకున్నాం, ఒకటి చిన్నగా ఒకటి పెద్ద ముక్కలు. యా, మనం దీన్ని ఇలా ఒక 10 minutes దీనికి మూత పెట్టి ఇలా స్టీమ్ చేసుకుందాం అనమాట. దమ్ లాగా అనమాట, కింద నుంచి కాదు, మధ్యలో అప్పుడప్పుడు మనం అటు ఇటు పైకి కిందకి కలపెట్టుకుంటుండాలి. ఎక్కువ ఇది రోస్ట్ అవ్వకూడదు, మీడియం. అంటే ఒక సైడ్ ఇప్పుడు మష్రూమ్కి ఒక సైడ్ రోస్ట్ అవుతుంది క్రిస్పీగా క్రంచిగా, ఇంకో సైడ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. మనకి ఆ టేస్ట్ కూడా 2 చాలా డిఫరెన్స్ తెలుస్తుంది నవ్వులేటప్పుడు అనమాట. ఓకే అండి, కొంచెంసేపు వెయిట్ చేద్దాం మూత పెట్టి. ఓకే అండి, మనం ఒక 5-6 నిమిషాలు అయిపోయింది, చెక్ చేద్దాం ఎలా అయింది అది. ఫ్లేవర్ వెన్నలో మనకి ఆ ఒక రోస్ట్ అవుతుంది కదా, ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తా బాగుంది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కొంచెం మెంతి కూర, చిన్న మెంతి కూర లేకపోతే కసూరి మేతి అన్న తీసుకోవచ్చు. వేసి కొంచెం సాల్ట్, సాల్ట్ వేద్దాం, వేసి ఒకసారి అటు ఇటు కలపెట్టి ఒక 2-3 minutes మనం దీన్ని మళ్ళీ ఒకసారి దమ్ పెట్టుకుందాం. మనకి ఈ యొక్క కాళ్ళు నొప్పులు కానీ కాళ్ళు తెలియకుండా పగలటము, డ్రై అయిపోవటము, అలాంటి సమస్యలన్నిటి నుంచి మనం పరిష్కరించుకోవాలంటే అల్లాన్ని బాగా రుబ్బి వేడి నీళ్ళలో వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం కూడా వేసి కాళ్ళు దాంట్లో పెట్టాలి. అంటే ఆ వేడి నీళ్ళ కాళ్ళు పెట్టి తర్వాత లైట్గా తుడుచుకొని మనం కొంచెం నువ్వుల నూనెతో లైట్గా కాళ్ళకి మసాజ్ చేసుకున్నట్టయితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది ఈ సమస్యకి. ఓకే అండి, మనకి మంచి ఆ మెంతి ఫ్లేవర్ కూడా పట్టింది. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. ఒక పనులకి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి, ఈ యొక్క రోస్ట్ చేసుకున్నటువంటి పుచ్చగింజలు, వాటర్ మెలన్ సీడ్స్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఈ యొక్క ముక్కలకంతా కూడా ఈ మన కలిపి వేసినటువంటి ఇవన్నీ కూడా దానికి పట్టేటట్టు ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకున్నాం, సర్వ్ చేసేస్తాం. మెంతికూర, ఎస్పెషలీ మెంతికూర అండ్ ఈ యొక్క క్యాప్సికమ్ ఈ కాంబినేషన్స్లో ఎస్పెషలీ మనకి మోనోపాజ్ టైంలో, అంటే ఆడవాళ్ళకి ఋతుక్రమం ఆగిపోయే టైంలో, అంటే ఆడవాళ్ళకి ఋతుక్రమం ఆగిపోయే టైంలో వచ్చేటువంటి చికాకులు కానీ, వాళ్ళకి కొంచెం మతిమరుపు లేకపోతే కొంచెం ఇంబ్యాలెన్స్ వల్ల, అంటే వాళ్ళు మెంటల్గా కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతారు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల, వాటికి ఈ కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ తీసుకుంటే వాళ్ళకి చక్కగా ఆ ఒక మోనోపాజ్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్కి, అదేవిధంగా స్త్రీలకి ఋతుక్రమం అప్పుడు, అంటే వాళ్ళకి నెలసరి అప్పుడు వచ్చే చాలా సమస్యలకి చక్కటి ఆహారం లాగా కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని మనం సర్వ్ చేసాం. చూస్తే మీకు క్యాప్సికమ్ మష్రూము ఒక సైడ్ ఏమో బాగా రోస్ట్ అయింది, ఒక సైడ్ సాఫ్ట్గా ఉంటుంది.
మనకి ఆ తింటున్నప్పుడు కూడా మనకి ఆ డిఫరెన్స్ తెలిసి చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. చాలా సింపుల్ రెసిపీ అండి, వెరీ ఈజీ. ఓకే, ఒక మొత్తం కలిసి 10 minutesలో కూడా అయిపోతుంది, 10-15 minutes లోపల అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా ఈ టైంలో ఇలాంటివి ఆయన నుంచి కొంచెం కొబ్బరి నూనె, లైట్గా కొబ్బరి నూనె పైనుంచి. దీనివల్ల అంటే వర్జిన్ గానుగాడిచ్చిన కొబ్బరి నూనె, అంటే దీన్ని పోయి వెయిట్ చేయకుండా డైరెక్ట్గా కలుపుతున్నాం. దానివల్ల మనకి ఎస్పెషల్లీ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే చాలా వరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి చక్కటి పరిష్కారం ఈ యొక్క వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే గానుగాడిచ్చింది. దాన్ని పైనుంచి వేసుకున్నాం. నెక్స్ట్ మెంతి కూరను కూడా వేసుకున్నాం. నెక్స్ట్ కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకున్నాం. తినబోయే ముందు ఇంకా నిమ్మకాయని కూడా మనం పిండుకుంటే చక్కగా మనకి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఓకే అండి, ఎంతో రుచికరమైనటువంటి బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ తయారైపోయింది. దీన్ని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 అర చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, వేపుకున్న తర్బూజా గింజలు 3 చెంచాలు, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 1 చెంచా, చిన్న మెంతి కూర 1 కట్ట, నిమ్మరసం 1/2 చెంచా, కొత్తిమీర కొంచెం, వెన్న 1 చెంచా. బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేయ విధానం: ముందుగా కడాయి తీసుకొని అది వేడైన తర్వాత వెన్న తీసుకొని తర్వాత మష్రూమ్స్ని క్యాప్సికాన్ని వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిన తర్వాత మెంతి కూర కొంచెం ఉప్పు వేసి మరి కొంతసేపు మగ్గనిన తర్వాత దానికి ధనియాల పొడి, మిరియాల పొడి, పుచ్చగింజలు కలుపుకొని మరి కొంచెం సేపు మగ్గిన తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి పుచ్చగింజలు, కొబ్బరి నూనె, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తినబోయే ముందు నిమ్మరసం పిండుకుంటే ఎంతో కమ్మని బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ తయారవుతుంది. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసాం కదండి. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. ఆ మెంతి ఫ్లేవరు, మధ్య మధ్యలో ఆ పెప్పర్ అండ్ ధనియాలు, అట్ ద సేమ్ టైం ఆ ఒక మనకి రోస్ట్ వేసుకున్నటువంటి ఆ వాటర్ మెలన్ సీడ్స్ క్రంచీగా తగులుతా చాలా బాగుంది. మష్రూమ్ ఏమంటే సాఫ్ట్ అండ్ క్రిస్పీ, అదేవిధంగా క్యాప్సికమ్ మనకి క్రంచీగా తగులుతా మనకి ఆ తింటుంటే ఆ ఫీల్ కూడా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక మంచి ఆరోగ్యకరమైనది, ఎస్పెషల్లీ మనకు కావాల్సినటువంటి పోషకాలన్నీ పుష్కలంగా ఉన్నటువంటి ఒక మంచి వంటకం ఇది. మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, లేదా మంచి ప్రోటీన్ కావాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుంది ఇది ఏజెంట్గా. దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని, అందులో పెప్పర్ ఉంది. ఇది కూడా మన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే లంగ్స్ ఎఫిషియన్సీ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా ఈ ప్రాబ్లమ్స్ కూడా చక్కటి బలవర్ధకమైన ఆహారం ఖచ్చితంగా ప్రయత్నించండి. ఓకే అండి, చూసాం కదా ఈ ఎపిసోడ్లో మనం 2 చక్కటి వంటలు: 1 లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్, 2 బటర్ క్యాప్సికమ్ మష్రూమ్. మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక 2 మంచి వంటలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.